హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎంతో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ అలాగే రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అయిన ఇడ్లీ సుతిమెత్తగా దూదిలాగా ఎలా రావాలో ఈరోజు చూపిస్తాను. ఇలా నా పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా దూదిలాగా స్మూత్గా ఇడ్లీలు వస్తాయి. ముందుగా నేను ఒక కప్పు వరకు మినపప్పు తీసుకున్నాను. దాన్ని డే మొత్తం నానబెట్టుకోవాలి. తర్వాత దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం 1:2 రేషియోలో, అంటే ఒక కప్పు మినపప్పుకు 2 కప్పుల రవ్వ తీసుకొని వాటిని ఉప్పు వేసుకొని బ్యాటర్ కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ కొంచెం లూజ్గా ఉంటేనే ఇడ్లీ మనకి స్పాంజ్ లాగా మెత్తగా వస్తుంది, లేకపోతే గట్టిగా వస్తుంది. అందుకనే మనం ఎప్పుడైనా మన ఇడ్లీ బ్యాటర్ లూజ్గా కలుపుకుంటేనే ఇడ్లీలు స్మూత్గా వస్తాయి. నేను తర్వాత నెక్స్ట్ డే మార్నింగే మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు ఆ బ్యాటర్తో. ఇదిగోండి, ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు వేస్తున్నాను. చూడండి, ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఆ పాత్రలోకి ఆయిల్ మంచిగా ఈవెన్గా మంచిగా రాసుకోవాలి. తర్వాత మనం బ్యాటర్లోని ఇడ్లీ పిండిని తీసుకొని మంచిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ వరకు స్విమ్లో ఉంచుకొని ఉడకనివ్వాలి. అలాగే మనం ఇడ్లీలకి నంచుకోవడానికి పచ్చడి కూడా కావాలిగా. అందుకే నేను ఈరోజు పల్లీల పచ్చడి కూడా చేస్తున్నాను. అందుకు ఒక గంజు తీసుకొని అందులోకి కొన్ని పల్లీలు వేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే ఒక 5-6 వరకు వెల్లుల్లి కూడా వేసుకున్నాను. తర్వాత ఒక 3 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉన్నాను. తర్వాత మనం దానిని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే తర్వాత మనం దాన్ని పోపు పెట్టుకోవాలి. అదే గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే మన దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు కూడా వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని కూడా వేసుకుంటే మనకి ఇడ్లీలోకి పల్లీల పచ్చడి రెడీ. ఇదిగో చూడండి, ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చాయి. మనం బ్యాటర్ కొంచెం లూజ్గా కలుపుకుంటే ఈ విధంగా ఇడ్లీలు మెత్తగా దూదిలాగా వస్తాయి. చూడండి, ఇడ్లీలు విత్ పల్లి చట్నీ బాగా ఉంది. అలాగే నేను ఈరోజు లంచ్లోకి టమాటా కర్రీ చేస్తున్నాను. ముందుగా కొన్ని టమాటాలను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా తరిగి పెట్టుకున్నాను. తర్వాత నేను ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత కారం, ఉప్పు, పచ్చి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం 15 మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే టమాటా కర్రీ రెడీ. మనం లాస్ట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, టమాటా కర్రీ రెడీ అవుతుంది. మనకు టమాటా కర్రీలోకి నంచుకోవడానికి పాపడ్స్ కూడా చేశాను ఈరోజు నేను లంచ్లోకి. ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా పాపడ్స్ ఒక 20 వరకు నేను వేయించుకున్నాను. ఒకేసారి 4-5 పాపడ్స్ వేయించుకున్నా. ఒకసారి వేయించుకుంటే మనకు పాపడ్స్ కూడా రెడీ. చూడండి, వేడి అన్నం అలాగే టమాటా కర్రీ నంచుకోవడానికి మనకి పాపడ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఈరోజు లంచ్లోకి నాకు రైస్, అలాగే టమాటా కర్రీ, కరివేపాకు పొడి, అలాగే పాపడ్స్. మీరు కూడా ట్రై చేయండి.